సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. అయితే ధర్మ ఆచరణలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, గ్రంథకర్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త, వీటన్నిటికంటే మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. భీమవరం నుంచి కావేరి రాస్తున్నారు. భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనులు ఏ ఆచారాన్ని పెట్టినా, ఏ సంప్రదాయాన్ని పెట్టినా దాంట్లో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మికమైన ప్రయోజనం, రెండవది వైద్య విశేషం ఉంటుంది. ముందు వైద్య విశేషాన్ని చూసుకుని ఆధ్యాత్మిక రహస్యం దగ్గరకు వద్దాం. చిన్నపిల్లలకి తలనీలాలు ఇస్తూ ఉంటే మెల్లగా ఇంకా జుట్టు పెరిగేటటువంటి విధానం, ఒత్తుగా వచ్చేటటువంటి విధానం ఉంటుంది. ఒకటి. రెండు, చిన్నపిల్లలు తల్లి యొక్క గర్భంలో దాదాపు 9 నెలల కాలం పాటు ఉంటారు కాబట్టి ఆ లోపల ఉండేటటువంటి ఉమ్మనీరు ఏదైతే ఉందో దాని ఆ సంపూర్ణమైన సంయోజనం దాంతో కలిసి ఉండడం ఉంటుంది. అంచేత అక్కడి నుంచి వచ్చినటువంటి యువతలకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ శిశువుకి తలనీలాలని కానీ తీసేసినట్టయితే ఆ లోపల నీటి నుండి వచ్చేటటువంటి వ్యాధులు ఏదైనా కానీ ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. 3, ఈ పైన ఉండేటటువంటి మెత్తనైన ఏ పుర్రె భాగం లాంటిది ఉంటుందో అది గట్టిపడాలి అంటే అందుకోసం కూడా ఈ ముండలం తప్పనిసరి. 4వ ప్రయోజనం ఇంకోటి ఉంది. పూర్వం రోజుల్లో ఎప్పుడైనా సరే జ్వరం కానీ వచ్చినట్టయితే జ్వరం అయిపోయి పథ్యం తీసుకునే రోజున, అంటే పథ్యం అంటే హితమైన ఆహారం తీసుకునే రోజున మొత్తం అంతా తల ముండనం చేసేసేవారు. అది జ్వరానికి సంబంధించినటువంటి జుట్టు అని. ఇలా ఈ ప్రయోజనాలు వైద్య విధానం ప్రకారం ఉండి తలని తీసివేయడం, అంటే తల నీలాలని తీసివేయడం ఉంటూ ఉండేది. ఇక ఇటు ఆధ్యాత్మిక విషయానికి వస్తే జుట్టు అనేది వ్యక్తికి అభిమాన కారణం. ద్రౌపది యొక్క జుట్టు బట్టి ఆ దుశ్శాసనుడు లాగిన కారణంగానే విపరీతమైనటువంటి క్రోధం వచ్చినటువంటి ఆమె ఆ దుస్ససేను తనువు ఇంతలు ఇంతలు కాక వాడు దుశ్శాసనుడి శరీరం ముక్కలు 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 చేసేస్తే తప్ప ఈ కడుపు ఆరకున్నే అందావిడ. ఈ మంట, గుండెలో వచ్చేటటువంటి మంట ఆరదు. వాడి శరీరం ముక్కలు ముక్కలైపోవాలి. ఎందుకని? నా జుట్టు పట్టుకు లాగాడు కాబట్టి. జుట్టు అభిమానానికి కారణం వ్యక్తికి. 2, శ్రీమద్ రామాయణంలో సీతమ్మని కూడా మూర్ధజేషు తదా కన్యాం కరాగ్రేణ పరామృషత్, వాడు ఇలా గట్టిగా పట్టి లాగాడు. రావణాసుడు ఎడం చేత్తో లాగాడు. ఆ లాగిన దానికి ఆవిడికి చాలా బాధ వచ్చేసింది. నా జుట్టు పట్టుకు లాగుతావా? స్త్రీకి పురుషుడికి అభిమానమైనటువంటి కారణమైనటువంటి జుట్టుని పట్టుకు లాగాడనే కారణంతో అసిర్భూత్వా కరస్తస్యా కేశాంశ్చిన్నాంస్తథా కరోత్, ఎంతవరకు ఆ దుర్మార్గుడు ఆ జుట్టుని పట్టాడో వాడి చేతి స్పర్శ ఉందో అంతవరకు కత్తితో తెగ్గొట్టి, తన చేతినే కత్తిగా చేసి తెగ్గొట్టి అప్పుడు వాడిని శపించింది ఆవిడ. అంచేత అభిమాన కారణం జుట్టు. మనం కూడా తిట్టేటటువంటి సందర్భంలోనే జుట్టు పట్టుకు దంతాను అంటుంటారు. ఎందుకని? అభిమాన కారణం జుట్టు. మనం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ దగ్గర నాకు అభిమానం ఏమిటి? నేను నీకు దాసుడిని. త్వద్దాస దాస పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం అని నన్ను తలుచుకో. సేవకుడికి 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 ఇంకా సేవకుడిని నేను నీకు. అంచేత ఇదిగో ఈ తలనీలాన్ని ఇష్టం
నీ చిత్తానికి అనుగుణంగా ఇచ్చేస్తున్నాను, నీ దగ్గర సంపూర్ణమైన దాసుడిని, దాస భావాన్ని వహిస్తూ స్వయంగా ఈ జుట్టు ఇచ్చాడు. ఈ యథార్థమైన అభిప్రాయమే మనకి స్పష్టంగా తెలిసి ఉన్నప్పుడు తల మీద వెంటనే టోపీ పెట్టుకోవాలని, లేదా జుట్టులా కనిపించేటటువంటి ఏదో విగ్గు పెట్టుకోవాలని ఆలోచన మనకి రాదు. సంప్రదాయాన్ని తెలుసుకోవడం అనేది తెలిసిన తర్వాత సంప్రదాయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు. మనం ఆ విశేషాన్ని చెప్పకపోవడం మన నేరం అవుతూ ఉంటే తెలియని కారణంగా పాపం వాళ్ళు ఆ తల మీద ఆ విగ్గుల్ని వాటిని ధరించడం వాళ్ళ నేరం అవుతుంది. ఈ సంప్రదాయం తెలిసాక భగవంతుడి దగ్గర నాకు అభిమానం ఏమిటి, పూర్తిగా అభిమానాన్ని త్యజిస్తున్నాను అని చెప్పి తలనీలాలని పూర్తిగా ఇచ్చేసేయడం అనేది విధానంగా వస్తుంది. కాబట్టి ఇటు వైద్య రహస్యం ఉంది, అటు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఇంకొక మాటని మామూలుగా అన్నాడు, తలలు బోడులైన తలపులు బోడులా. మొత్తం అంతా అభిమానం సంబంధించినటువంటి దానికి సంకేతమైన తలని తీసేసినప్పటికీ కూడా ఇంకా పాడు దురాలోచనలే చేస్తూ ఉంటే ఆ క్షవరం చేయించుకున్నందుకు అయినటువంటి ఖర్చు వ్యర్థం తప్ప మరొకటి ఏం ప్రయోజనం లేదు అని గమనించాలి. కాబట్టి భగవంతుడి దగ్గర అభిమానాన్ని కోల్పోవడానికి సంకేతంగా తలనీలాన్ని సమర్పించాలి. అది దానిలో రహస్యం. మరి ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి ఉమా రాస్తున్నారు. ఉపవాసాలు ఎందుకు పాటించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉపవాస విధానం చాలా చాలా గొప్పది. శరీరంలో జీర్ణక్రియా యంత్రాలు ఉన్నాయి. మనం ఆహారాన్ని స్వీకరించాక దాదాపు 5-6 గంటల సేపు జరగవలసిన ప్రక్రియ అంతా జరుగుతుంది. ఇలా ప్రతినిత్యము అలా ఆ జీర్ణక్రియా యంత్రాలకి రోజు భోజనాన్ని చేస్తూ పనిని చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజునవి మొరాయిస్తాయి. ఉదాహరణకు ఒక సంస్థ ఉంది అని అనుకుందాం. సంస్థలో పనిచేసే వ్యక్తులకి ఏదో 8 గంటలో 7 గంటలో భోజనంతో కలిపి 8 గంటలో, భోజనం కాక 8 గంటలో ఏదో నియమం ఉంటుంది. ఇలా పనిచేస్తున్నాడు కదా అని సెలవులు లేకుండా, ఏదో పండగలు లేకుండా, పబ్బాలు లేకుండా ఎప్పుడూ చేయిస్తూనే ఉంటే శారీరకమైన ఆరోగ్యం దెబ్బతిని తీరుతుంది. పైగా ఒక విధమైన వ్యతిరేకత వచ్చి మనందరం కలిసి సమ్మె చేద్దామనే ధోరణి, దృక్పథం కూడా వస్తుంది. ఒక విశ్రాంతి ఉండాలి శరీరానికి. అలాగే ఈ జీర్ణక్రియ యంత్రాలని కూడా రోజు ముప్పొద్దులా చక్కగా భోజనం చేస్తూ ఉన్నట్టయితే ఈ యంత్రాలకి నిరంతరం శ్రమ అవుతున్నటువంటి కారణంగా ఖచ్చితంగా మొరాయిస్తుంది. యంత్రం అంతా ఒక్కటే ఉండదు, దాంట్లో 12 విధాలైనటువంటి యంత్రాల సమూహంతో జీర్ణక్రియ యంత్రాల అమరిక ఏర్పాటై ఉంటుంది. ఈ 12లో ఏ ఒక్కటి కానీ మొరాయించినా మొత్తం ఈ 11 పనిలేనివి అయిపోతాయి. అందుకోసం ఉపవాస విధానం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చాలా చాలా మంచిది. ఈ ఉపవాసాన్ని మనం భక్తి విధానానికి అన్వయించుకుని భక్తి ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకునేటప్పుడు ఉపవాసాన్ని పాటించాలి అని ఇటు ప్రక్కకి తిప్పారు. నిజానికి భక్తి సంబంధం లేకపోయినప్పటికీ కూడా శారీరకమైన అనారోగ్యం లేకుండా ఉండేందుకు ఉపవాసం చేయడం అనేది ప్రధానమైన నిర్ణయం. అది వైద్య విధానం. ఇక ఆధ్యాత్మిక పద్ధతికి కానీ వచ్చినట్టయితే నిరాహారోపవేదేక ప్రత్యామ్నాయ విధానతః. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా ఉంటే ఉపవాసం చేస్తే, మింగకుండా ఉండి ఉపవాసం చేస్తే అబ్బో ముక్తికి మనం బెత్తడి దూరంలోకి వెళ్ళిపోతున్నామని అనుకుంటూ ఉంటారు. కాదు, వాడు ఆసుపత్రికి దగ్గరగా వెడతాడు. ఎప్పుడు అలా చేయకూడదు. ఏ శరీరంలో ఉండేటటువంటి అన్నీ మనం తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తాయో, ఓ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా జీతానికే ఎలా పనిచేస్తూ ఉంటారో, అలాగే మనం ఆహారం వేస్తే దాంట్లో వచ్చే ఆహార సారాన్ని స్వీకరించి మాత్రమే జీర్ణక్రియా యంత్రాలు ఎలా పనిచేస్తాయో, ఆ జీర్ణక్రియా యంత్రాలకి కావలసిన కనీసపు ఆహారమైనా ఇయ్యని పక్షంలో శరీరం దెబ్బతింటుంది. అందుకోసమని వాళ్ళు చెప్పింది ఏమిటి, నిరాహార, ఏ విధమైన ఆహారం తీసుకోవద్దు, కానీ ప్రత్యామ్నాయ విధానత స్వీకర్తవ్య. దానికి బదులుగా అంటే అన్నానికి తక్కువగా,
అన్నం కాకుండా అన్నిసార్లు తినకుండా ఒకే ఒక్కసారి స్వీకరించడం మంచిది అని. ఉదాహరణకి ఉపవాసాన్నే ఒక వ్యక్తి చేస్తున్నట్లయితే మనం తినే వరి అన్నానికి బదులుగా ఓ గోధుమ రవ్వనో ఏదో మామూలుగా తీసుకుని దాంతో చిన్నది చేసుకుని అన్నం కంటే తక్కువ పరిమాణంలో కానీ తిన్నట్లయితే శరీరానికి ఆహార సారం వెళ్ళినట్లు అవుతుంది, నిరాహారంగా లేనట్లు అవుతుంది, ప్రత్యామ్నాయంగా స్వీకరించినట్లు అయి శరీరం సుఖంగా ఉంటుంది, బుద్ధి పనిచేసే అవకాశము ఏర్పడుతుంది. ఇక అలా కాకుండా ఏదైనా ద్రవాహారాలు, ముఖ్యంగా చాలామంది పెద్దలు ప్రాచీన కాలంలో, ముఖ్యంగా గాంధీజీ గారు కూడా తేనె నిమ్మరసాన్ని ప్రతి 3 గంటలకి తాగుతూ తేనె నిమ్మరసం కలిపి నీళ్ళని ఎంత రుచికరంగా ఉండాలో అంత రుచికి సరిపోయేలా వేసుకుని ప్రతి 3 గంటలకి అలా తీసుకుంటూ రోజంతా ఉపవసిస్తూ ఉండేవారు. అటువంటి విధానం సరైంది ఈ వైద్య విధానం ప్రకారం. ఆధ్యాత్మికంగా ఇది అన్నిటికీ ఏంటంటే ఒట్టిగా తినకుండా కూర్చున్నట్టయితే దానివల్ల ఏ విధమైన పుణ్యం పురుషార్థం ఉండదు. ఎందరో రోగులు ఉంటారు వైద్యాలయంలో, వాళ్ళు ఏం తినరు, మరి వాళ్ళకి మోక్షం వస్తుందా? కాబట్టి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఉపవస, పరమేశ్వరుడికి సంబంధించిన కీర్తనలో, శ్లోకాలు, మంత్రాలు, పాటలు, పద్యాలు వీటన్నిటినీ అనుకుంటూ ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటూ అలా ఉన్నట్టయితే అది నిజమైనటువంటి ఉపవాస విధానము అవుతూ ఉంటుందని శాస్త్రం చెప్పినటువంటి వచనం. అలా చేయడం చాలా మంచిది. ఉపవాసం లేకుండా భోజనాన్ని కానీ చేసి ప్రారంభించినట్టయితే ట్రేన్పులు, నిద్రలు, ఇంకా కాలకృత్యాల బాధలు ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి వద్దు అని నిషేధించి చెప్పారు ప్రాచీనులు ఈ ఆలోచనతో కూడా. అంచేత ఉపవసించడం సరైనటువంటి విధానం. చూద్దామండి. హైదరాబాద్ నుంచి కుమార్ రాస్తున్నారు. తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకుంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఎప్పుడైతే జలాన్ని పూజా ప్రారంభంలో మనం స్వీకరిస్తామో, మొదటిసారి స్వీకరించినప్పుడు గొంతులో అడ్డుపడినటువంటిది ఏదైనా ఉంటే, ముఖ్యంగా శ్లేష్మం కానీ మరొకటి కానీ అది కరిగి లోపలికి వెడుతూ ఉంటుందని వైద్య విధానం ప్రకారం. రెండవసారి కూడా మళ్ళీ ఆచమనాన్ని చేసినప్పుడు ఆ కంఠనాళం స్వచ్ఛం అవుతుంది. మూడవసారి కూడా ఆచమనాన్ని స్వీకరిస్తే కంఠనాళంలో ఉన్న పూర్తి అడ్డు తొలగిపోయి కంఠనాళానికి ఉన్నటువంటి గోడలన్నీ తడి అయి మనం ఏదైతే పలుకుతున్నామో ఆ అక్షరం అతి స్పష్టంగా ఉచ్చరింపబడుతుంది. అకుహ విసర్జనీయానాం కంఠ, ఆ కఖగఘంగా హ అనే అక్షరాలు కంఠం నుంచి వస్తాయి. ఎక్కువగా మనకి మంత్రశాస్త్రంలో వాడేటటువంటి అక్షరాల్లో హా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటటువంటి అక్షరం స్పష్టంగా పలుకబడినట్లయితే ఆ పలుకబడవలసిన అక్షరం పలికేటటువంటి తీరులో పలికినప్పుడు ఆ ప్రయోజనం మంత్రం ద్వారా సిద్ధిస్తుందని ఆలోచించినటువంటి పెద్దలు కంఠనాళాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా నీటిని 3 మార్లు తీసుకోవాలి అని చెప్పారు. అది వైద్య విధానం. ఆధ్యాత్మిక విధానానికి వచ్చినట్టయితే ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ 3 సార్లు తీసుకుంటారు. ఈశవ, ఈ ఏ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ ఉన్నాయో మనకి, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆయన. కాబట్టి నా జ్ఞానేంద్రియాలని నా కర్మేంద్రియాలని నీ అదుపులో ఉంచుకొని నన్ను సహకరించేలా చేయి, అంటే నాకు సహకరించేలా చేయి. ఉదాహరణకి కళ్ళు ఒక జ్ఞానేంద్రియం. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వాఘ్రాణాలు. త్వక్ అంటే శరీరం ఇక్కడే పూర్తిగా ఉండి చేసేటటువంటి పూజ మీద సంలగ్నమయ్యేలా చేయి. చక్షు కళ్ళు నీ వైపే చూసేలా చేయి. శ్రోత్రు చెవులు నీకు సంబంధించిన మాటల్ని మాత్రమే వినేలా చేయి. మనం 10 మంది మధ్యలో కూర్చున్నప్పటికీ కూడా మన ధ్యాసలో మనం ఉంటే పక్క వాళ్ళు మాట్లాడుతున్నా మనకి ఏ విధంగానూ పట్టదు. అది మనకు అనుభవంలో ఉన్న విషయమే. పూజలో కూడా మనం దైవం మీదే ధ్యానాన్ని పెట్టుకున్నట్లయితే అందరూ పోచుకోలు కబుర్లు చెప్తూ ఉంటే అవి ఎలా అయితే మనకి మనసు లేదు కాబట్టి ఎలా పట్టవో, అదే తీరుగా దైవాన్ని ధ్యానించే సందర్భంలో కూడా దృష్టి ఇక్కడే కానీ పెట్టినట్టయితే చెవులకి ఇతరులు మాట్లాడే మాటలు పట్టవు.
అలా నా పంచ జ్ఞానేంద్రియాలు, నా శరీరంలో ఉండేటటువంటి కర్మేంద్రియాలైన చెయ్యి, కాలు, మాట ఇవన్నీ కూడా నీ మీదే కేంద్రీకరించేటటువంటి స్థితిలో ఉంచవలసిందని కేశవ అనేటటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ చతుర్థి విభక్తంగా కేశవాయ స్వాహ. కొద్ది అర్థం తెలుసుకొని కానీ ఆచమనాన్ని చేస్తే మనం దేవుడి ముందు ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాం? నేను ఇంకొక వైపుకి చూడను, ఇంకొక మాట వినను, ఇంకొక ఆలోచనతో ఉండను, ఈ చేతిని నీకు మాత్రమే అర్చించేందుకు సమర్పిస్తున్నాను, ఇలా ఉంటుంది కదా. అదే కంజాక్షునకు కాని కాయంబు కాయమే అని పోతన గారు రాసినటువంటి ఆ పద్యంలో ఉండే అర్థం ఇదే. ఇంచేత పూర్తిగా అక్కడ సంలగ్నం చేయడానికే మనం ఈ విధంగా చేస్తాం. తర్వాతది నారాయణాయ స్వాహ. నార అయన. నార అంటే జ్ఞానము అర్థం. జ్ఞానమూర్తి ఆయన. నువ్వు సంపూర్ణమైన జ్ఞానమూర్తివయ్యా. నేను ఎంత స్థాయిలో చేస్తున్నానో, ఎంతటి సాంద్రతతో అంటే ఎంతటి భక్తి లోతుతో చేస్తున్నానో అదంతా నువ్వు గమనిస్తూ ఉంటావు. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని నేను చేస్తాను. మూడవది మా ధవాయ స్వాహ. మా అంటే లక్ష్మి. లక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడివి నువ్వు. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నేను నీకు పూజ చేస్తున్నట్లుగా అనుకోవడల్లా మీ ఇద్దరికీ కలిపి నేను ఆరాధనని చేస్తున్నాను. అంచేత మీ ఇద్దరు ఒక్క విష్ణువు ఒక లక్ష్మి కాకుండా ఇద్దరూ కలిసి నా సంపూర్ణమైన యోగ క్షేమాల్ని పరిశీలించండి అని చెప్తూ స్వయంగా ఆ ఆచమనాన్ని చేస్తూ నేను ఇక్కడి నుంచి చదివేటటువంటి ప్రతి అక్షరాల వరుస ఓంకారంతో చేరి మంత్రరూపంగా నీకు చేరుతుంది. కాబట్టి తగిన విధంగా నా భక్తి శ్రద్ధలకి అనుగుణంగా అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది అని చేస్తూ పూజను ప్రారంభించేందుకు ఈ 3 సార్లు మనం ఆచమనాన్ని చేస్తాం. ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే 3 ప్రయోజనాలు కూడా సాధింపబడతాయి 3 సార్లు ఆచమనం చేయడం వల్ల అనేది మరో విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి సుగుణ రాస్తున్నారు. కుడి కన్ను ఎడమ కన్ను అదిరితే ఏది శుభం ఏది అశుభం? సహజంగా కొన్ని లోకంలో మనకు వచ్చేసాయి. కుడి కన్ను పురుషుడికి అదిరితే మంచిదని, ఎడమ కన్ను స్త్రీకి ఎదిరితే మంచిదని, పురుషుడికి ఎడమ కన్ను కానీ స్త్రీకి కుడి కన్ను కానీ అదిరినట్లయితే దానివల్ల ఏదో దుష్పరిణామం రాబోతోందనే సూచన అని చెప్పారు. ఇది నిజమే. కానీ ఇక్కడ ఒకటి చిన్నది ఆలోచించాలి. ఏదైనా సరే ఒక ప్రమాణబద్ధంగా ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఖచ్చితంగా దానికి పురాణమో ఇతిహాసమో వేదమో ఏదో ఒకటి చెప్పబడ్డ ప్రమాణాన్ని ఉదాహరణగా చూపి మాత్రమే అంగీకరింపచేయాలి. మీనాహతం పద్మమివాభితామ్రం శ్రీమద్ రామాయణంలో ఈ వాక్యం ఉంది. కన్ను అదరడం అని కదా అనుకున్నాం. కన్ను అదరడం అంటే ఏమిటి అనే చెప్పారు అక్కడ. చక్కనైనటువంటి ఒక సరోవరం, ఓ జలాశయం, ఉదాహరణకు చెరువు అనుకో ఉంది. పైన ఒక పద్మం లేదా తామర పువ్వు ఉంది. సన్ననైనటువంటి తూడు నీళ్లలో ఉంది. నీళ్లలో నిలువుగా ఉన్నటువంటి ఆ తూడు బలంగా నీటి బరువుకి కదలకుండా ఉంటుంది. వేగంగా ఈదుకుంటూ వచ్చినటువంటి చేప ఆ తూడుని కానీ వేగంగా వచ్చి కొట్టినట్లయితే ఆ కొట్టినటువంటి కదలిక పైనుండేటటువంటి అంత పెద్దగా ఉండే కలువ కానీ పద్మం కానీ మరోటి కానీ దానికి ప్రతిస్పందనని కలగజేస్తుంది. అంటే ఈ తూడుని కొట్టగానే తూడికి పైనటువంటి తలగా కనిపించే ఆ కలువో పద్మమో కదలకుండా కదిలినట్టుగా చిన్నగా, అసలు మనం ఊహించలేనంత తక్కువగా అది కదులుతుంది. అంతే కదా. నీళ్లు బరువుగా ఉన్నాయి, తామరతూడిని కదపకుండా ఉన్నాయి. పైనుండేటటువంటి అంత పెద్ద వెచ్చుకున్నటువంటి కలువ లేదా పద్మం ఈ కింది తూడు కదిలితే ఎంత కదులుతుంది? చాలా తక్కువ కదులుతుంది. అలా ఉంటే అది నిజమైనటువంటి కన్ను అదరడము అన్నారు. ప్రాస్పందతైకన్నయనం సుఖేష్యా మీనాహతం పద్మమివాపితామ్రం. అమ్మవారు సీతమ్మ కన్ను అలా కదిలింది. ఎవరూ గమనించలేరు, ఆవిడే గమనించగలిగింది. ఇదేమిటి, నా ప్రయత్నం లేకుండా నా కంటిరెప్ప చిన్నగా కదలకుండా అలా ఉందేమిటి అని గమనించి
నిశ్చయంగా నాకేదో శుభం జరగబోతోంది అనే యథార్థాన్ని ఆవిడ ఊహించుకోగలిగారు. పూర్వపు ఇతిహాస పురాణాలని కలిసి చదివితే మూఢంగా ఒకదాన్ని నమ్మేయని ఎక్కడా ఉండదు. మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు అని అంటుంటారే, తిడుతుంటారు మనని. ఆ గుడ్డి నమ్మకాలు అస్సలు కనిపించవు పురాణాల్లో. అన్నీ శాస్త్రబద్ధంగానే కనిపిస్తాయి. మన కంటి రెప్ప మన ప్రయత్నం లేకుండా కదలకుండా అయినట్టయితే అది కన్ను అదరడం అవుతుంది తప్ప, పొద్దునుంచి సాయంత్రం వరకు అదిరితే అది వైద్యుడికి చూపించుకోవాల్సిన రోగమే తప్ప పొరపాటున కూడా అది అదురుడు ప్రయోజనం ఇచ్చేటటువంటిది కానే కాదు. ఎప్పుడైతే రామచంద్రుడు, సుగ్రీవుడు స్వయంగా ఒకరి చేతిలో ఒకరు చేయిని పట్టుకుని నీ కష్టమే నా కష్టం, నీ సుఖమే నా సుఖం అని అనుకున్నారో, ఆ సందర్భంలోనే వారి యొక్క ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ అదిరాయని శ్రీమద్ రామాయణం చెప్తుంది. ఆ అదరడం కూడా ఇట్లాగే, అంతేకాని మొత్తం అంతా కదిలిపోవడం, వణికిపోవడం అదేమీ కాదు. గమనించుకు చూసినట్టయితే ఆ అదరడం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం తెలుస్తుంది. అంచేత దీన్ని జాగ్రత్తగా, సునిశ్చితంగా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది కన్ను అదరడం వ్యాధికి సంబంధించిందా లేక నిజంగా సూచనకి సంబంధించిందా అనేది అర్థమవుతుంది. అలా మన వాళ్ళందరూ తెలుసుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.